సభకు నమస్కారం అండి. మేము మా స్కూల్లో కూడా రకరకాలైన కార్యక్రమాలు అన్నీ నిర్వహిస్తున్నాం. తర్వాత ప్రార్థనా సమయానికి అందరూ కూడా హాజరయ్యేలాగా, అందరూ కూడా చక్కటి నోట్స్ రాసేలాగా, ఈ చర్యలన్నీ ఉపాధ్యాయులు అందరూ తీసుకునేలాగా చేస్తున్నాం. తర్వాత ఎవరన్నా పొరపాటు వచ్చి అడిగితే విసుక్కోకుండా వాళ్ళ సమస్యని పరిశీలించేలాగా, ఇప్పుడు కాదు తర్వాత చూడడం అనే మాట అనకుండా, అంటే స్వేచ్ఛగా పొరపాటు ఎప్పుడైతే మాట్లాడతాడో అప్పుడే వాడి యొక్క ఆగ్రహం డెవలప్మెంట్ ఆధారపడుతుందని చెప్పి అనుకుంటున్నాం. తర్వాత ఈనాటి సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నీతి నీతికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చామండి. దాంట్లో నీతి కథలు, పద్యాలు, పాటలు చెప్తూ ఉంటాం. పిల్లలు ఎప్పుడైనా ఒకవేళ ఇంట్రెస్ట్ చూపించకపోతే వాళ్ళకి పద్యాలు కూడా మేము అంటే రాగయుక్తంగా పద్యాలు కూడా పాడి వినడం జరుగుతుంది. అంతే అలా ఉదాహరణగా చెప్పాలంటే ఒక పద్యాన్ని మీకు నేను పాడి వెళ్తా అనుకున్నానండి. చూడ చూడ రుచులదాడవేరు పురుషులందు పుణ్య పురుషులవేయ విశ్వనాభిరామ విరుడవేమా. ఇంతగా కాకపోయినా కొంత రాగం తగ్గించి పిల్లలు చెప్తుంటే వాళ్ళు మాస్టర్ మాకు కూడా అలా చెప్పాలనేసి కలుగుతుంటారు. ఇలా ప్రయత్నం చేయడమో వస్తుంది పండు అంటాం. అలాగే కథలు చెప్పడంలో కూడా మేము పిల్లలతో చెప్పిస్తూ ఉంటాం చెప్పినటువంటి కథల్ని. అంటే వాళ్ళకి కథ చెప్పినప్పుడు కూడా కథని పూర్తిగా చెప్పకుండా కొంత చివరి బాగా నడిపెట్టి తర్వాత ఏం జరుగుతుంది మీ గురించి చెప్పండి రేపు అని చెప్పి అనుకుంటాం. ఇలాగ వాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని పెంపొందించేలాగా చర్యలు తీసుకుంటాం. తర్వాత గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు అంటే తల్లిదండ్రుల సమావేశాలు జరుగుతూ ఉంటాం. ఆ సమావేశాల్లో పిల్లల యొక్క ప్రోగ్రెస్ వాళ్ళు చెప్తూ ఉంటాం. తర్వాత ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారు మా దగ్గర, వాళ్ళ సహకారం తీసుకుని స్టీల్ డ్రమ్ములు కొనిపించాక, అలాగే ప్రతి ఏడు కూడా వాళ్ళు పిల్లలకి పుస్తకాలు కొనిచ్చేలాగా అంటే నోట్ బుక్స్ కొనిచ్చేలాగా మేము వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే చెప్తే వాళ్ళు అందరూ చేస్తుంటారు. నేషనల్ ఇంకా చెప్పడం చేస్తామని చెప్పని ఉత్సాహంగా వాళ్ళందరూ కూడా వస్తుంటారు. అంచేత ఈనాడు ఎప్పుడైతే ఈ బహుమతి మాకు ప్రకటించారో మాతో ఉన్నటువంటి కొంతమంది మిత్రులందరూ కూడా ఇది మామూలుగా ఇచ్చింది కాదు, ఇది మీకు ఇచ్చిందంటే మా స్కూల్కి వచ్చి వాళ్ళు పరీక్షలు చేసి ఇచ్చినటువంటి బహుమతి అని చెప్పేసి మామూలుగా గవర్నమెంట్ ఇచ్చే బహుమతి అనేది గొప్పగా భావించి అందరం కూడా దాన్ని భావిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ట్రస్ట్ వారికి